హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రాధ కనిపించకపోవడంతో విక్రమ్ కృష్ణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాగైనా ఆ దుర్గాగాడే రాధని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. నా అంచనా ప్రకారం అయితే దుర్గాగాడే రాధని తీసుకువెళ్తాడు. ఖచ్చితంగా రాధని వాడే ఏదో చేసుంటాడు. ఖచ్చితంగా దుర్గాని పట్టుకోవాలి, రాధని తీసుకురావాలి అని విక్రమ్ కృష్ణ అయితే అనుకుంటూ పోలీసులని పిలుస్తూ ఉంటాడు. చెప్పండి సార్ అని పోలీసులు అయితే అంటూ ఉంటారు. నేను చెప్పినట్లు ప్రతి ఒక్క వాహనాన్ని వెతకాలి, ఖచ్చితంగా వాటిని ఇక ఎంక్వైరీ చేయాలి. ప్రతి ఒక్క వాహనాన్ని ఆపేసి అందులో ఏమున్నాయని తెలుసుకోవాలి. ఆ దుర్గాగాడు మామూలు వాడు కాదు, వాడు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్లో వెళ్తాడు. ఖచ్చితంగా మనం ఇప్పుడే పట్టుకోవాలి, మీరందరూ అలర్ట్గా ఉండాలి అని ఇక విక్రమ్ కృష్ణ అయితే పోలీసులకి చెప్తాడు. అప్పుడు పోలీసులు సరే సార్, ఇప్పుడే మేము కూడా డ్యూటీలో ఉంటాం అని ఇక పోలీసులు అయితే అందరూ ఇక అక్కడి నుంచి వస్తున్న వాహనాలని ఇక ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి ఒక అంబులెన్స్ అయితే వస్తుంది. అది చూసిన ఇక పోలీసులు అయితే సార్, అక్కడి నుంచి అంబులెన్స్ వస్తుంది, దాన్ని చెక్ చేయమంటారా అని అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు? అంబులెన్స్ అంటే అత్యవసర బండి, ఖచ్చితంగా దాంట్లో ఇక ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇక దాని గురించి మీరు ఎంక్వైరీ చేయడం కానీ ఏది అవసరం లేదు. మనం చేసే ఈ పొరపాటు వల్ల ఏ ప్రాణం పోతుందో అంబులెన్స్ ఆపకూడదు అని అనగానే సరే సార్ అని చెప్పేసి ఇక అంబులెన్స్ని అయితే పంపించేస్తారు. ఇక అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్ళగానే ఇక రాధ మాత్రం ఇక విక్రమ్ కృష్ణ నన్ను పట్టుకోలేడు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి చూసావు కదా, నీ విక్రమ్ కృష్ణ ముందే ఎలా వచ్చానో అని అంటూ ఉంటాడు. ఆ దుర్గా అయితే అప్పుడే రాధ నీ అంతు చూస్తాడు, దుర్గా నీ అంతు చూస్తాడు, తొందరలోనే విక్రమ్ కృష్ణ నిన్ను ఇక బయటికి ఈడ్చిస్తాడు, నిన్ను అనంతలోకాలకి పంపించేస్తాడు, నీ చాప్టర్ క్లోజ్ చేశాడు. నువ్వెంత సంతోషపడుతున్నావో, అంత ఏడుస్తావో, ఇక చాలు, ఇప్పుడు విక్రమ్ కృష్ణ నుండి తప్పించుకొని రాగలిగావేమో, కానీ ఖచ్చితంగా ఇక నువ్వు దొరికేస్తావు అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే దుర్గా ఎలా పట్టుకుంటాడు? ఆ విక్రమ్ కృష్ణ నన్ను పట్టుకునే ప్రసక్తే లేదు అని నిన్ను తొందరలోనే నీ మెడలో తాళి కడతాను అని దుర్గా అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు విక్రమ్ కృష్ణకి పెళ్లి జరిగింది, ఇక నోర్ముయ్ అని రాధ అంటూ ఉంటుంది. అంతలోపే ఇక అంబులెన్స్ ఒక చోట ఆగిపోతుంది. వెంటనే ఇక సార్, మీరు దిగవలసిన చోటు వచ్చింది అని డ్రైవర్ చెప్పగానే వెంటనే రాధ ఎక్కడికి రా, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావురా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే దుర్గా అయితే వెంటనే ఇక రాధని తీసుకొని అక్కడున్న ఒక పెద్ద మిల్లు దగ్గరికి అయితే తీసుకొస్తాడు. అది చూసి ఏంట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని రాధ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అన్నావు కదా నీ విక్రమ్ కృష్ణ సింహంలా వచ్చి నిన్ను తీసుకువెళ్తాడని, వాడే వచ్చి తీసుకువెళ్ళాలి, లేకపోతే వాడు ఎలా తీసుకువెళ్తాడు? నీ మెడలో వాడు కట్టిన తాళి తెంచేసి ఇప్పుడే నీ మెడలో నేను తాళి కడతాను అని విక్రమ్ కృష్ణ కట్టిన తాళిని తెంచబోతూ ఉంటాడు. ఒరే, విక్రమ్ కృష్ణ ఖచ్చితంగా వస్తాడు, తను సింహంలో వచ్చి నన్ను కాపాడతాడు, అప్పుడు నిన్ను అనంతలోకాలకి పంపించేస్తాడు, నీ చాప్టరే క్లోజ్ చేసేస్తాడు అని రాధ నువ్వు ఆ తాళి తెంచలేవురా అని అరుస్తూ ఉంటుంది. వెంటనే దుర్గా అయితే ఆ తాళిని పట్టుకుంటాడు. అది వెంటనే అక్కడి నుంచి అయితే విక్రమ్ కృష్ణ స్వెటర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడున్న రాధ దుర్గా మాత్రమే ఉంటారు. దుర్గా అయితే రాధ మెడలో తాళి తెంచబోతూ ఉంటాడు. అది చూసిన విక్రమ్ కృష్ణ వెంటనే ఒరేయ్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసిన దుర్గా ఒక్కసారి కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే రాధ అయితే చూసావు కదరా, నా కోసం
ఖచ్చితంగా విక్రమ్ కృష్ణ వస్తాడని, నన్ను కాపాడతాడని, నన్ను తను తీసుకువెళ్తాడని. చూసావు కదా, తనకు కట్టిన తాళి నువ్వు తెంచలేదురా, ఇప్పుడు నీ అంతు చూస్తాడు అని ఇక రాధ అయితే అంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ అయితే ఇక ఎలాగైనా ఈ దుర్గని ఈరోజు చంపేయాలి, వీడి వల్ల పాపం రాధ బాధపడవలసి వస్తుంది, రాధని నేను కూడా అపార్థం చేసుకున్నాను అని ఇక విక్రమ్ కృష్ణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అటు పక్క దుర్గా అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే ఒరేయ్ ఎక్కడికి వెళ్తావురా, ఇప్పుడు దొరికావు, నీ అంతు చూస్తాను అని విక్రమ్ కృష్ణ అయితే దుర్గా దగ్గరికి వస్తాడు. దుర్గా పరిగెత్తాలని చూడబోతూ ఉండగా ఎక్కడికి రా, నువ్వెళ్ళేది ఎక్కడికి వెళ్ళలేవు, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ఇక విక్రమ్ కృష్ణ అయితే దుర్గాతో అంటూ ఉంటాడు. ఇక దుర్గా అయితే ఇక వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి వెళ్ళకుండా ఉంటాడు. వెంటనే దుర్గా అయితే ఇక విక్రమ్ కృష్ణని కొట్టబోతూ ఉంటాడు. ఈ విక్రమ్ కృష్ణ దుర్గాని కాలుతో తంతాడు. అప్పుడే ఇక దుర్గా అయితే కింద పడిపోతాడు. ఒరేయ్ నన్ను కొడతావా, రాధని నాకు కాకుండా చేశావు, రాధ మెడలో తాళి కట్టావు, ఇక రాధని నాకు దూరం చేశావు, నిన్ను వదిలిపెట్టను అని దుర్గా అయితే విక్రమ్ కృష్ణతో ఫైటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక దుర్గా ఇక వెంటనే విక్రమ్ కృష్ణని వెనుక నుంచి కత్తితో పొడుస్తాడు. అది చూసిన రాధ విక్రమ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విన్న అక్కడికక్కడే కుప్పగూలిపోతాడు. వెంటనే విక్రమ్ కృష్ణ గారు లేవండి సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడే వాడు లేవడు, వాడి ప్రాణాలు పోయాయి, ఇక నువ్వు నా సొంతం అయిపోయినట్లే, పద నీ మెడలో తాళి తెంచలేను అని అంటివి కదా, ఇప్పుడే తెంచేస్తాను అని దుర్గా అయితే మళ్ళీ తిరిగి రాధ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ గారు లేవండి, విక్రమ్ కృష్ణ గారు లేవండి అని రాధ అరుస్తూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ లేచేస్తాడు. లేచి వెంటనే ఇక దుర్గా గారిని గట్టిగా తంతాడు. వెంటనే దుర్గా వెళ్ళి అక్కడ కింద పడిపోతాడు. ఇక పద రాధ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వీడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసిస్తాను అని ఇక వెంటనే కానిస్టేబుల్స్ వీడిని అరెస్ట్ చేసి ఎప్పటికీ వాడు బయటికి రాకుండా చేయండి అని ఇక వెంటనే విక్రమ్ కృష్ణ అయితే ఇక అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతాడు. ఇక రాధ అయితే విక్రమ్ కృష్ణ దగ్గరికి వచ్చి ఇక విక్రమ్ కృష్ణ సార్ లేవండి సార్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ముందుగా ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలమ్మా, సార్కి గాయమైంది, అందుకే బ్లడ్ బాగా పోయింది, వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని కానిస్టేబుల్స్ అనగానే అప్పుడే సీనయ్య సాంబయ్య ఇద్దరు కలిసి ఇక విక్రమ్ కృష్ణని ఇక రాధతో కలిసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. వెంటనే హాస్పిటల్కి వెళ్ళగానే రాధ ఇక విక్రమ్ కృష్ణ ఫోన్లో నుంచి రామచంద్రయ్యకి ఫోన్ చేస్తుంది. వెంటనే రామచంద్రయ్య చెప్పరా విక్రమ్, ఇక రాధ కనిపించిందా, రాధ ఎక్కడికి వెళ్ళిందిరా చెప్పురా, కంగారుగా ఉంది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే రాధ నేనండి రాధని అని అనగానే అమ్మ రాధ ఆ ఫోన్ నీ దగ్గర ఉందిందమ్మా, విక్రమ్ కృష్ణ నీ కోసం వెతకడానికి వెళ్ళాడు కదా, వాడు నిన్ను తీసుకొచ్చాడా చెప్పమ్మా అని కంగారుగా అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య అయితే. అప్పుడే ఇక రాధ అయితే విక్రమ్ కృష్ణ గారు నన్ను కాపాడి ఆ దుర్గా నుండి నన్ను కాపాడి తీసుకువచ్చాడు, ఆ దుర్గాని జైలుకు కూడా పంపించాడు, కానీ ఇక అనుకునే పరిస్థితుల్లో ఇక ఆ దుర్గా వల్ల విక్రమ్ కృష్ణ గారికి గాయమైంది, ఇప్పుడు విక్రమ్ కృష్ణ గారు నేను హాస్పిటల్లోనే ఉన్నాము అని చెప్పగానే వెంటనే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా విక్రమ్కి ఇక గాయమైందా అని అనగానే ఎవరికి ఇంట్లో చెప్పకండి, ఇంట్లో కంగారు పడతారు అని ఇక రాధ చెప్పగానే సరే అమ్మా ఏ హాస్పిటల్, నేను మాత్రమే వస్తాను అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పలానా హాస్పిటల్ అని ఇక రాధ అయితే రామచంద్రయ్యకి చెప్తుంది. వెంటనే రామచంద్రయ్య ఇక అక్కడి నుంచి అయితే హాస్పిటల్కి వస్తాడు. వెంటనే హాస్పిటల్లో విక్రమ్ కృష్ణ అనే పేషెంట్ ఎక్కడుంటాడు అని అనగానే అక్కడున్న ఇక వాళ్ళైతే చెప్పేస్తారు. వెంటనే ఇక విక్రమ్ కృష్ణ దగ్గరికి వచ్చేస్తాడు. అమ్మ రాధ విక్రమ్కి ఎలా ఉందమ్మా అని అంటూ ఉంటాడు. రామచంద్రయ్య అయితే ఇప్పుడు ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు, కొంతసేపట్లో స్పృహలోకి వస్తారని చెప్పారు అని చెప్పగానే రామచంద్రయ్య చాలా సంతోషపడతాడు. నా అల్లుడు ఇక ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు, ఆ దుర్గా గాడి వల్లే ఇదంతా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ కూడా అవునండి ఆ దుర్గా మామూలు వాడు కాదు, ఇక నిజంగానే ఇక విక్రమ్ కృష్ణ గారు కూడా నమ్మేలాగా చేస్తున్నాడు, వాడు నన్ను అపార్థం
చేసుకునేలా చేస్తున్నాడు, అందరూ నన్ను నిజంగానే తప్పు చేసిన దానిలా చూసేలా చేస్తున్నాడు, వానికి ఈరోజు తగిన బుద్ధి చెప్పాడు విక్రమ్ కృష్ణ సార్ గారు అని అనగానే, ఏంటమ్మా వాడు నీకు సార్ ఏంటి అని అనగానే, అవును తను నాకు సార్ అన్నట్టే అని ఇక రాధ అంటూ ఉంటుంది. అంతలోపే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తాడు. అప్పుడే డాక్టర్ గారు విక్రమ్ కృష్ణకి ఎలా ఉంది అని అనగానే, కళ్ళు తెరిచారు, వెళ్ళి చూసి రావచ్చు అని చెప్పగానే రాధ రామచంద్రయ్య ఇద్దరూ కలిసి విక్రమ్ కృష్ణ దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే విక్రమ్ కృష్ణ ఇక మామయ్య గారు అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే విక్రమ్ కృష్ణ, ఏమేంద్రా నీకేంట్రా అని అనగానే, రాధని ఆ దుర్గగాడే కిడ్నాప్ చేశాడు, రాధని కావాలని తన గురించి అపార్థం చేసుకునేలా చేస్తున్నాడు, దానికి అంతటికీ కారణం ఆ దుర్గగాడే, నేను రాధ విషయంలో తప్పు చేశాను మామయ్య అని అనగానే, రామచంద్రయ్య నువ్వేం చేశావురా రాధ విషయంలో, రాధకి ఎప్పటికీ తోడుగా ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, లేదు మామయ్య నేను రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే అని చెప్పగానే వెంటనే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, రాధ ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వా, అయినా రాధకి ఎవరు లేకున్నా నువ్వు తోడుగా ఉంటావు కదరా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు కారణం కావడం ఏంటి అని రామచంద్రయ్య అనగానే, అవును మామయ్య నేను కూడా అందరిలాగే ఇక అత్తయ్య ప్రియాలక్క నేను కూడా రాధని అపార్థం చేసుకున్నాను, రాధ నిజంగానే తప్పు చేసిన దానిలా నిలదీశాను, ఇక రాధని అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నాను, అందుకే రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పగానే రామచంద్రయ్య చాలా బాధపడతాడు. ఏంట్రా నువ్వు కూడా భార్యని అలా అనుమానిస్తావా అని అనగానే, నేను తప్పు చేశాను మామయ్య, ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను, ఆ దుర్గగాడు ఎలాంటి వాడో తెలుసుకున్నాను, ఎలా రాధని ఇరికించాలని చూశాడో తెలుసుకున్నాను అని ఇక రాధ గురించి తెలుసుకున్నాను మామయ్య, రాధ నన్ను క్షమించు రాధ, నేను తప్పు చేశాను అని ఇక అంటూ ఉంటాడు. మీ నాన్నని కూడా తొందరలోనే బయటికి తీసుకొస్తాను అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామచంద్రయ్య అయితే, ఏంట్రా వాళ్ళ నాన్నని బయటికి తీసుకురావడం ఏంటి అని అనగానే, అవును మావయ్య వాళ్ళ నాన్న అనుకొని ఇక అత్తకి ఇక తనే బాధితుడు అయ్యాడు, ఇక తననే ఇక నిజంగా తప్పు చేశాడని తనని అరెస్ట్ చేశారు, ఇక మా ఇద్దరికి జరిగిన పెళ్ళి నిజంగా చెప్పాలంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ నాన్నని బయటికి తీసుకొచ్చాక మేమిద్దరం విడిపోవాల్సిందే అని ఇక చెప్పగానే, అప్పుడే ఇక వెంటనే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు రాధ విడిపోవడం ఏంటి, అగ్రిమెంట్ ఏంటి అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అవును మామయ్య నేను చెప్పేది నిజం అని అనగానే, ఏంటమ్మా రాధా నువ్వు అయినా మాట్లాడమ్మా అని అనగానే, అవునండి నిజంగానే నాది విక్రమ్ కృష్ణ గారిది నిజమైన పెళ్ళి, ప్రేమ పెళ్ళి కాదు, మేమిద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు, ఒక అగ్రిమెంట్ ప్రకారం అనుకోకుండా ఇక పెళ్ళి జరిగింది అంతే అని చెప్పగానే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంట్రా అసలు నువ్వు నిజాన్ని తెలుసుకొని రాధతో విడిపోవడానికి ఇక అగ్రిమెంట్ ప్రకారం ఒప్పుకున్నావా అని అనగానే, అవును మావయ్య అని అనగానే, నిజమేంటి అని అనగానే, రాధా ఎవరో కాదురా, రాధా నీ మరదలు చిట్టి అని చెప్పగానే ఇక విక్రమ్ కృష్ణ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక రాధా చిట్టి కావడం ఏంటి అని అనగానే, అవునరా ఇక రాధే నా కన్న కూతురు, రాధే నా మేఘన అని చెప్పగానే విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతాడు. అప్పుడే రాధ కూడా, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను నీ కూతురేంటి, నేను సీనయ్య కూతుర్ని అని అనగానే, లేదమ్మా నువ్వు నా కూతురువి, ఇక కొన్ని కారణాల వల్ల కొంతమంది మన ఆస్తి కోసం మన ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం నన్ను నీ తల్లిని చంపాలని చూశారు, కారుకు బ్రేకులు తీసేశారు, ఇక అనుకొని పరిస్థితుల్లో ఇక కారుకు బ్రేకులు తీసేయడం వల్ల మీ అమ్మ ప్రాణాలు కోల్పోయింది, ఇటు ఇక నీకు ఎంతో ఇష్టమైన ఇక ఈ విక్రమ్ కృష్ణ నీ కోసం ప్రాణాలతో బయటపడ్డాడు, నేను కూడా ప్రాణాలతో బయటపడ్డాను, ఇక అనుకుని పరిస్థితుల్లో ఆ రోజు నువ్వు నూతిలో పడిపోయావు, కానీ విక్రమ్ కృష్ణ ఎంత కాపాడాలని చూసినా నువ్వు ఆ నూతిలో పడిపోయావు, ఇక వాడు చాలా బాధపడ్డాడు, నువ్వు చనిపోయావనుకొని ఇన్నాళ్ళుగా అనుకున్నాం,
కానీ కొన్నాళ్ళ క్రితమే నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది, నువ్వు సీనయ్య దగ్గర పెరిగావని తెలిసింది అని చెప్పగానే అప్పుడే రామచంద్రయ్య మాటలకి రాధ షాక్ అయిపోతుంది. రాధ కూడా గతం గుర్తుకు వస్తుంది. ఆ రోజు నూతిలో పడేది గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే నాన్న అని రాధ అనగానే రామచంద్రయ్య, అవునమ్మా నిన్ను మీ నాన్ననే, ఇక మీ నాన్ననన్న నిజం నాకు తెలుసమ్మా, నువ్వు నా కన్న కూతురు అని తెలుసు, కానీ నువ్వే నా కన్న కూతురు అని ఇంట్లో తెలిస్తే ప్రమాదం అని నిన్ను దూరం పెట్టానమ్మా. ఇంట్లో తెలిస్తే ఇంట్లో వాళ్ళు నిన్ను ఏం చేస్తారో నాకు తెలుసు, అందుకని నిన్ను ఆ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పానమ్మా అని అనగానే అప్పుడే ఇక అక్కడున్న విక్రమ్ కృష్ణ, ఏంటి మామయ్య ఇక చిట్టి గురించి ఇంట్లో తెలిస్తే ఈ చిట్టికి ప్రమాదం ఏంటి, అయినా చిట్టిని చంపాలని చూసారని మన ఫ్యామిలీని చంపాలని చూసారని చెప్పావు, ఇప్పుడేమో చిట్టి నీ కన్న కూతురు రాధే అని తెలిసి ఇంట్లో తెలియకుండా దాచిపెట్టావని ఇక ప్రమాదం ఉందని చెప్తున్నావు, ఏంటి మావయ్య అసలు చిట్టిని ఎవరు చంపాలని చూశారు అని అనగానే ఎవరో కాదు మన ఇంట్లో ఉంటున్న దమయంతియే ఇక చిట్టి చనిపోవాలని, చిట్టి బ్రతికే ఉందని తెలిసింది, తనని చంపేయాలని చూస్తుంది, ఆ తర్వాత నన్ను కూడా చంపేసి ఆ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని చూస్తుంది, ఆ రోజు మా ప్రాణాలు తీయాలని చూసింది కూడా దమయంతి అని చెప్పగానే అప్పుడే విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది అని అనగానే, అవునరా నేను నిజం చెప్తున్నాను, ఇక రాధనే నా కన్న కూతురు చిట్టి అని తెలిసి కూడా నేను నీ తండ్రినమ్మా అని చెప్పలేని పరిస్థితి, వాళ్ళకి భయపడి ఇప్పటికే నా భార్యని పోగొట్టుకున్నాను, తర్వాత నా కూతురు కూడా చనిపోయిందని ఇన్నాళ్ళుగా అనుకున్నాను, కానీ ఆ దేవుడు నా కూతుర్ని నాకు దగ్గర చేశాడు, మళ్ళీ దూరం చేయాలనుకోవట్లేదు, అందుకనే నేను ఇక ఈ విషయం చెప్పలేదురా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ, లేదు ఎవరిని వదిలిపెట్టను, ఇక ఇన్నాళ్ళుగా రాధని చిట్టిని నాకు దూరం చేశారు, ఇక అత్తయ్యని చంపేశారు, వాళ్ళని వదిలిపెట్టను మామయ్య, ఇంకా నేను ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తాను అని ఇక అంటూ ఉంటాడు. ఇక విక్రమ్ కృష్ణ అయితే వెంటనే రాధ కూడా విక్రమ్ కృష్ణని హక్ చేసుకొని చాలా సంతోషపడుతుంది, నువ్వు మా బావవి అని అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ చిటి అని చాలా సంతోషపడతాడు. ఈ విధంగానైతే నిజాన్నైతే రామచంద్రయ్య బయట పెడతాడు. వెంటనే రామచంద్రయ్య విక్రమ్ కృష్ణని రాధని హక్ చేసుకొని చాలా సంతోషపడతారు. మీ ఇద్దరు ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి, మీరు విడిపోకూడదు, మీది అగ్రిమెంట్ పెళ్ళి కాదు, మీరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్న పెళ్ళి అంతే అని ఇక అంటూ ఉంటారు. ఈ విధంగానైతే రామచంద్రయ్య హాస్పిటల్లో ఉన్న ఇక విక్రమ్ కృష్ణకైతే ఇక రాధనే చిట్టి అన్న నిజాన్నైతే చెప్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.